మరో 25 సబ్ రిజిస్టార్ ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్ వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు అంటూ చూస్తున్నాం. తొలుత 22, ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 SRO సబ్ రిజిస్టార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్. రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయంలో అదనపు సబ్ రిజిస్టార్లు అంటూ చూస్తా ఉన్నాం. సో భూభారతి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక 25 కూడా యాడ్ చేయడం జరిగింది. మొత్తంగా 47 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందట. సో ఈ మంత్ ఎండ్ వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. గత నెల నుంచి 22 సబ్ రిజిస్టార్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలైనటువంటి స్లాట్ బుకింగ్ విధానం విజయవంతమైంది. దీంతో మరిన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులకు ఈ విధానాన్ని విస్తరించారు అంటూ చూస్తా ఉన్నాం. సోమవారం నుంచి జూన్ చివరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ విధానం పూర్తిగా అమల్లోకి రానున్నది. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవసరం ఉన్న చోట అదనపు సబ్ రిజిస్టర్లట. సో చూడండి, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సులభతరం చేయడానికి అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 48 కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు అదనంగా మరింత మందిని నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్ట్రార్లు సిబ్బంది నియమించినట్లు పేర్కొన్నారు. ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అదనంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ను నియమించినట్లు తెలిపారు. రద్దీని సమతుల్యం చేయడానికి చంపాపేట, సరూర్ నగర్, షాద్నగర్, ఫరూక్ సిద్దిపేట లాంటి కార్యాలయాల పరిధిని విలీనం చేశారు. మే 12 నుంచి స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో హైదరాబాద్ ఆర్ఓ ఆఫీస్, నారపల్లి, గట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్ఓ ఆఫీస్, జనగాం, గన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్ఓ ఆఫీస్, షాద్ నగర్, ఫరూక్, వనస్థలిపురం, షేర్లింగంపల్లి ఉన్నాయని చెప్పేసి అంటారు. మొత్తం 47 సబ్ రిజిస్టర్ ఆఫీసులో కంప్లీట్గా 140 సబ్ రిజిస్టర్ ఆఫీస్ తెలంగాణలో ఉంటే 47 దానిలో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా గమనించండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్